బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి దోచుకున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు దుయ్యబట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పటాన్చెరువు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. పటాన్చెరువు నడిబడ్డున ఒక సుమారు 4 ఎకరాల పైచీలకు ప్రభుత్వ బాలుర పాఠశాలల్ని మెయింటైన్ చేస్తుంటే స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నింటినీ జాతీయ రహదారి ఖాతాలో రాద్దామని, ఆ భూమిని కబ్జా చేయాలని, దాంట్లో వ్యాపారం చేసుకోవాలని కొంతమంది అమాయకులైనటువంటి వ్యక్తులని కోర్టులో కేసున్న విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాత్రికి రాత్రి కూలగొట్టడం జరిగింది. నేషనల్ హైవే మీద జరుగుతున్న ఈ తతంగానికి ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న తర్వాతనే ఆ రాత్రి అక్కడి నుంచి మిషనరీ బయటకు పోయింది తప్ప అంతకుముందు పోలేదు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కాదు ఆయన బాంబులేటి, పొగరులేటి అని ఎద్దేవా చేశారు. పవిత్రమైన అంబేద్కర్ సచివాలయంలో పొంగులేటి మాటలు నిజాలు దాచి అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహించారు. నిన్న ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే, ఆయన బూతులు మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎంత డిఫెన్స్ లో పడ్డాడో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సరకు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు తిట్లకు ఎత్తుకుంటారు. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎంత డిఫెన్స్ లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సమాధానం లేదు గనుకనే నువ్వు తిట్ల రాగాన్ని అందుకున్నావు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు జించుకోనో, తిట్లదండం అందుకోనో, పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఆయన ఎంత ఆయాసపడ్డాడో మనం చూశాం. చాలా ఆయాసపడ్డాడు. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లాలనుకోవడం తప్పు నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారాలనుకోవడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. జీవన్ రెడ్డి అంటే తనకు చాలా గౌరవమని చెప్పుకొచ్చారు. దీని ఘనత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇప్పుడు 2 సంజయ్లు, 2 డాక్టర్లే, అంతేనా? క్లియర్ గా ముందే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఆయన ఐరన్లకు శాస్త్రి, ఏడిపోతే ఆడ భగవం అనిపిస్తాడు. ఇంతకుముందేమో శ్రావణి గారు నిలబొట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్ లకు పోయిండు, పోలేదంటాడు, పోయిండు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన ఇట్లా
మంట పెట్టి ఆయనని పార్టీలోకి నిలబెట్టేటట్టు చేసాడు. అది జరుగుతుంది. ఇక కేటీఆర్ కి వాళ్ళకి ఒకటి దిక్కులేడు. ఈ పార్లమెంట్ లో నాయకులు మిగులుతలే రోజు వచ్చి కడవ కప్పుకుంటున్నారు. మనిషి జీవన్ రెడ్డి వచ్చి చాలా పెద్ద విషయం వాళ్ళ పార్టీ వస్తే ఆహ్వానిస్తామని జీవన్ రెడ్డి గారి విషయంలో పార్టీలో చర్చించిన పెద్దలతోటి జీవన్ రెడ్డి గారికి నుంచి రెస్పాన్స్ రాలేదేమో. ఐ డోంట్ నో. నేనైతే కిషన్ రెడ్డి గారికి రామచంద్రరావు గారితో చర్చించాను. కొద్దిగా జీవన్ రెడ్డి గారు అంటే కోర్స్ పర్సనలీ వెరీ నాకు ఆప్తులే. కొద్దిగా ఐడియాలజికల్ గా కొద్దిగా అదర్ సైడ్ ఉంటారు ఆయన ఫస్ట్ నుంచి నాకు ఉన్న అవగాహన బట్టి. ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ ఈరోజు ఎందుకు మౌనం పాటిస్తుంది? ఇది కేవలం బాధాకరం కాదు, ఇది నిజంగా సిగ్గుచేటు అని సిపిఐ నారాయణ పేర్కొన్నారు. కాలే అది ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క జీవన వృత్తిపైన దాడి చేసింది. అస్తకస్తం అయిపోయింది. మరోవైపు ఇరాన్లో ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం జరిగిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలిగినటువంటి యుద్ధ వినాశకర ప్రయోగం. ఈ సందర్భంలోనే భారతదేశం ప్రపంచం పెద్దది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ప్రపంచానికి భారతదేశం అంటే చాలా గుర్తింపు ఉంది. నేనే స్వయంగా అటు రష్యాకి, వియత్నాంకి, క్యూబాకి, ఇటలీకి, చైనాకు పోయినప్పుడు ప్రజలతో కలిస్తే వాళ్ళంతా భారతదేశం అని వచ్చి కౌగులించుకునేవాళ్ళు. ఇందిరాగాంధీ, హరాషో, పేష్ అని చెప్పేవాళ్ళు. అంత గర్వంగా ఉండేటువంటి మన భారతదేశం. ఈ సమయంలో మన పర్సనాలిటీని, భారతదేశాన్ని, ఔన్నత్యాన్ని ఉపయోగించుకొని ప్రపంచ శాంతి కోసం, యుద్ధ నివారణ కోసం మోడీ గారిని ప్రయత్నించుంటే, ప్రధాని మోడీ ప్రయత్నించుంటే మన భారత ఔన్నత్యం పెరిగి ఉండేది, మోడీ గౌరవం పెరిగి ఉండేది. మోడీ గౌరవం పెరిగిందంటే భారతదేశ గౌరవం పెరుగుతుంది, మన ప్రజలందరికీ మనకు కూడా గర్వంగా ఉండేది. కానీ అన్ని అవకాశాలు ఉండి, ప్రతిష్ట ఉండి, ప్రతిష్టాత్మక భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారు చాలా అసమర్థంగా ప్రవర్తించారు. భారతదేశ ప్రపంచ గుర్తింపు లేకుండా చేశారు. ఆయన అన్ని దేశాలు తిరుగుతున్నాడు. భారతదేశ రాష్ట్రాల కన్నా ఎక్కువ దేశాలు తిరుగుతున్నాడు. అని తిరిగేవాడికి ఆ మాత్రం స్పందన ఉండదా? ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు? ఎందుకు భారతదేశ ప్రతిష్ట దిగజార్చారు? ప్రపంచం భారతదేశం దిగాచడం చాలా బాధాకరం. ఇలాంటి విషయాలు చూసినప్పుడు పౌరులకందరికీ కూడా అవమానం కలిగిస్తుంది. విద్య అనే ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే విద్యార్థులు తమ జీవితాలనే కాకుండా ప్రపంచాన్నే మార్చగలరని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కళాశాల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాల అభివృద్ధి కోసం పీఎం ఉషా పథకం కింద నిధులు మంజూరయ్యాయి. దీనిలో భాగంగానే భవన నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు. అలాగే డిఎంఎఫ్టీ నిధుల నుండి 2.8 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నేడు కళాశాలలో 1679 మంది విద్యార్థులతో అందులో 770 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కోసం 11 కొత్త తరగతి గదులు, 5 అత్యాధునిక ల్యాబ్లు మరియు మహిళా విద్యార్థినుల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్లను సిద్ధం చేశామని చెప్పారు. 99లో నేను వైస్ చైర్మన్ అన్నప్పుడు సార్ ఇది నాంపల్లిలో ఉండేది. నాంపల్లిలో ఉన్నటువంటి ఈ జూనియర్ కాలేజీని లింగంపల్లి పోతుందంటే నేను తీసుకొచ్చి చంద్రబాబు గారితో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి విజయరామారావు గారితో మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి నేను నీకు జూనియర్ కాలేజ్ కావాలి, మా నిరుపేదలు ఎక్కువ ఉన్నారు, మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో ఎక్కువ ఉన్నారు, రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా ఉండే మా మహేందర్ రెడ్డి అన్న జిల్లా చైర్మన్ బాధలు పడి తీసుకొచ్చినప్పుడు ఏ రూములు కానీ, టేబుల్ సిస్టమ్ కానీ ఏమి లేకుంటే శాంక్షన్ ఇచ్చారు. కుకట్పల్లి, నాంపల్లి నుంచి కుకట్పల్లికి శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన కదా బిల్డింగ్ లేకపోతే 1 ఇయర్ నా సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ బిల్డింగ్లో ₹1,00,000 నెల కట్టి 1 ఇయర్లో స్టార్ట్ చేశాను సార్. అప్పుడు 60 మందితో స్టార్ట్ అయింది జూనియర్ కాలేజ్. దాని తర్వాత విజయరామారావు గారు ఆర్ఎంపీ మినిస్టర్ ఉండేది.
ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ కాలేజీలతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్య పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారు కూడా ఎడ్యుకేషన్ వారికి ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ అవకాశం వచ్చినా కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి విద్యాపరంగా పేదోళ్ళకు అందియాలని చెప్పి ముఖ్యంగా సిటీ ప్రాంతంలో కాకుండా ఇవాళ రూరల్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ రావడం కూడా జరుగుతున్నది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ మరి డిగ్రీ కాలేజీలు కానీ చదవాలంటే విద్యార్థులు వెంట ముందు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ప్రైవేటు స్కూళ్ళతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీలతో పాటు ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోట దుర్గారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి హాజరై ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ అనేది ఇందిరాగాంధీ ఆలోచన విధానంతో పుట్టుకొచ్చిన విద్యార్థి సంఘమన్నారు. అనేక యూనివర్సిటీ కాలేజీల్లో కమిటీ వేసుకొని ఏర్పాటు చేసుకుంది. అనేక ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను చేసింది ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘమని గర్వంగా చెబుతున్నామని అన్నారు. 55 సంవత్సరాల నుండి దేశంలో నలుమూలల నుండి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎన్ఎస్యుఐ సంఘం ముందు ఉండి పోరాడుతుందని అన్నారు. వార్షికోత్సవాన్ని జరుపుకోవడం, మనకు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మనకు చాలా గర్వకారణం. 1971 ఏప్రిల్ 9 రోజు ఆవిర్భవించిన ఈ ఎన్ఎస్యుఐ అనేక ఉద్యమాలు చేసి ప్రతి ఒక్క దాంట్లో విద్యార్థుల సమస్యలపై పోరాడి కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, ప్రతి నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల సమస్యల పక్షాన ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి ప్రతి ఒక్క విషయంలో విజయం సాధించడంలో ఎన్ఎస్యుఐ ముందుంటుంది. ఎన్ఎస్యుఐ అనేది ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా ఎన్నుకునే ఒక సిస్టమ్ ని ఫాలో అవుతూ ఎన్ఎస్యుఐలో నాయకులను తయారు చేసే ఒక ఎన్ఎస్యుఐని మనం ఫ్యాక్టరీగా మనం చూసుకుంటున్నాం. ఒకటి, ఎన్ఎస్యుఐలో నేను గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. నేను నిజాం కాలేజ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో మేము ముందుండి పోరాటం చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాం. ప్రతి ఒక్క సమస్యల్లో ఎన్ఎస్యుఐ ముందుండి పోరాడింది. హైదరాబాద్ నగరంలోని నార్సింగి ప్రాంతంలో కొత్తగా ప్రారంభమైన నేటివ్ సౌత్ కిచెన్ బ్రూ హౌస్ భోజన ప్రియులను ఆకట్టుకుంటుంది. సంప్రదాయ దక్షిణ భారత వంటకాలతో పాటు ఆధునిక బ్రూ హౌస్ కాన్సెప్ట్ను కలిపి రూపొందించిన ఈ రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించారు నిర్వాహకులు. తెలంగాణ ప్రత్యేక వంటకాలైన గోంగూర, చింతచిగురు, రాగి సంగటి వంటి రుచులతో పాటు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, చైనీస్ వంటకాలను కూడా అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. అతి తక్కువ ధరలో 24 రకాల వంటకాలను కేవలం 380 రూపాయలకే అన్లిమిటెడ్గా అందిస్తున్నామని చైర్మన్ ప్రవీణ్ రావు వెల్లడించారు. ఎన్నికల పిచ్చే
హైదరాబాద్లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శివ సందీప్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరును ఎందుకు చేర్చలేదని బాధిత కుటుంబాలు పోలీసులను నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిందితుడిని దాచిపెట్టి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఘటనపై స్పందించిన పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల సమాధానంతో పాటు మృతుల కుటుంబాలకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేట్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న నీటి ప్లాంట్పై అధికారులు దాడి నిర్వహించారు. చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో కలిపి గ్రీన్ నెస్ట్ వాటర్ ప్లాంట్ పేరుతో నడుస్తున్న యూనిట్పై సడన్ రైడ్ చేపట్టారు. దాడి సమయంలో ఆ ప్లాంట్కు సంబంధించి ఎలాంటి సరైన అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. అలాగే అనారోగ్యకరమైన పరిస్థితుల్లో తాగునీరు తయారు చేస్తున్నట్లు బయటపడింది. ఈ ప్లాంట్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.